ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలా ఆయన గురించి ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నా తక్కువే. ఆయన పుణ్యక్షేత్రం ఎక్కడున్నా దర్శనం చేసుకోవాల్సిందే. సో ఈరోజు నాతో పాటు ఆ శ్రీనివాసుడి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకుంటారు కానీ. హలో గైస్, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఎస్, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన స్వర్ణగిరికి బయలుదేరాం. సో బైక్స్ మీద అయితే వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోయే ఆప్షన్ బస్ ప్రిఫర్ చేసాం. సో మాకు బోడుప్పల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ గా స్వర్ణగిరికి వెళ్ళిపోవచ్చు. సో మీ అవైలబిలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో రూట్ కోసం కూడా మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బోడుప్పల్ టు గట్కేసర్ రూట్ లో ఒకటే రూట్, హైవే మీద నుంచి ఒకటే స్ట్రైట్ రూట్ వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ టర్నింగ్లు కూడా ఏముండవు. మాకైతే బస్ లోని ఆల్మోస్ట్ 40 to 45 minutes పట్టింది. మీ అవైలబిలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు హైవే మీద నుంచి రైట్ సైడ్ లోనే కనిపిస్తూ ఉంటుంది టెంపుల్. సో కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. సో జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు హైవే మీద డ్రాప్ చేసేస్తారనమాట. అక్కడ నుంచి మీకు హైవే టు టెంపుల్ కి ఆటో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. పర్ హెడ్ కి ఒక 30 రూపీస్ తీసుకుంటారు. ఫెయిర్ ఇనఫ్ అనిపిస్తుంది. సో టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఆటోలో అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బెటర్ మీరైతే కారే ప్లాన్ చేసుకోండి. మాది కొంచెం సడన్ ప్లాన్ కాబట్టి అవ్వలేదు. నెక్స్ట్ టైం అయితే నేను కూడా కారే ప్రిఫర్ చేస్తాను. సో అక్కడ నుంచి మీకు అయితే ఒక 15 minutes జర్నీ ఉంటుంది. ఇదిగో మీకు ఇలా రోడ్డు మీద నుంచి టెంపుల్ కనిపిస్తుంటది అనమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ లో నుంచి లోపలికి వెళ్తే మీకు టెంపుల్ వచ్చేసినట్టే. సో ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. ట్రస్ట్ మీ, టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచే మీకు చాలా డివోషనల్ వైపు స్టార్ట్ అవుతాయి. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మీకు ఎంట్రీ గేట్ నుంచి టెంపుల్ కి వెళ్లేంత వరకు అవైలబిలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. సో ఎంట్రీ గేట్ నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోతారు. సో మీకు టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఇలా బ్రహ్మరథం ఫౌంటైన్ కనిపిస్తుంటది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫోటో సెక్షన్స్ కూడా చాలా అందంగా కనిపిస్తుంటది. సో నెక్స్ట్ స్టెప్స్ వేకి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ కి హైలైట్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది స్వర్ణగిరి టెంపుల్ కి ఫస్ట్ హైలైట్ అనమాట. ఎస్, శ్రీవారి పాదాలు. బై ద వే, వెంకటేశ్వర స్వామి పాదాల సైజ్ మీలో ఎంతమంది తెలుసు? కిందను కామెంట్స్ చేసి చెప్పండి చూద్దాం. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న పాదాలకి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పాదాలు జస్ట్ మార్బుల్ రాయి మాత్రమే కాదు. ఈ పాదాల మీద ఫుల్ ఆఫ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ ఆయిల్ వల్ల స్వామివారి పాదాలు ఇంకా బ్రైట్ గా కనిపిస్తాయి. అండ్ వేళ్ళు గోర్లు కూడా చాలా డీటెయిల్ గా ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి పాదాల మీద అందరూ కాయిన్స్ స్ట్రైట్ గా నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా స్ట్రైట్ గా నిలబెట్టి కోరికలు కోరుకుంటే ఫలిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మీరు వెళ్ళినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టెప్స్ దగ్గర కూడా ఇంకొక స్పెషాలిటీ ఉంది భయ్య. అదేంటంటే ఆ శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలు స్టెప్స్ దగ్గర ఇలా పాలరాతి విగ్రహాల్లో కట్టి పెట్టారు. విచ్ ఇస్ అనదర్ హైలైట్ ఆఫ్ ద టెంపుల్. మీకు విష్ణుమూర్తి 9 అవతారాలు ఇక్కడ పాలరాతి విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటాయి. ట్రస్ట్ మీ, ఈ విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి టెంపుల్ కి అయితే. అండ్ మీరు స్టెప్స్ ఎక్కుతున్నంత సేపు గోవిందనామాలు వినిపిస్తూనే ఉంటాయి. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది మీరు స్టెప్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో మీకు స్టెప్స్ కంప్లీట్ అయ్యేసరికి లాస్ట్ అవతారమైన కృష్ణుడు, తర్వాత కలియుగం ఎండింగ్ లో వచ్చే కల్కి అవతారం కనిపిస్తుంది. ఇక్కడతో మీకు స్టెప్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. సో మీరు టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇలా లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ దర్శనం లైన్స్. 500, 350 ఫ్రీ దర్శనం. సో నా సజెషన్ ఏంటంటే మీరు వీక్ డేస్ లో వెళ్తే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. లేదు వీకెండ్స్ లో వెళ్ళినట్టయితే మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ 2 months భక్తుల రష్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్ అని నా సజెషన్. అండ్ లైన్ లో మేమైతే మంచిగా వెంకటేశ్వర స్వామి చాంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోపలికి ఫోన్ అలౌడ్ ఉండదు అనమాట. సో లోపల దర్శనం అవన్నీ నేను కవర్ చేయలేకపోయాను. బట్ ట్రస్ట్ మీ, లోపల వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం చాలా అందంగా ఉంటారు. అండ్ మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అవగానే అనదర్ హైలైట్ పాయింట్ ఆఫ్ ద టెంపుల్ ఇస్ హనుమాన్ స్టాచ్యూ. ఎస్, ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమంతుడి విగ్రహం అయితే చాలా బాగుంటది భయ్య. మీరు దర్శనమై వచ్చిన వెంటనే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి కిందకి మొత్తం వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంటది. వస్తే మాత్రం మిస్ అవ్వకండి. అండ్ మీరు అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత బిఫోర్ ఎంటరింగ్ టు ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద టెంపుల్ ఇక్కడ ఇంకొక ఫౌంటైన్ ఉంటుంది. ట్రస్ట్ మీ, బయట చాలా అందంగా ఉంటుంది ఈ ఫౌంటైన్ అయితే. వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ ఫోటో దిక్కుండా ఖచ్చితంగా అయితే వెళ్ళుండ్రు. అండ్ అక్కడ నుంచి కొంచెం రైట్ లో చూస్తే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి నామం ఉంది చూసారా? ఈ నామం అయితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ టు దట్ బ్లాక్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఫౌంటైన్ నుంచి ఆపోజిట్ లోనే మీకు ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూసారా? ఎస్, ఇదే ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద టెంపుల్. అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి ఇదే ఎంట్రన్స్ అనమాట. అయితే స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ దీపం వెలిగించి వెళ్ళమంటారు. మీకు ఒకవేళ టైం ఉంటే వెలిగించి వెళ్ళండి. అండ్ ఇక్కడ కూడా స్వామివారి పాదాలు, నామం, శంకు, చక్రం అన్ని పెట్టారు. చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఆపోజిట్ లోనే మీకు డోర్ ఉంటుంది. డోర్ లోకి ఎంటర్ అవగానే చాలా మంచి విజువల్స్ కనిపిస్తుంటాయి మీకు. అండ్ లిటరల్లీ ఇక్కడ జనం అయితే నార్మల్ గా లేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ విజువల్స్ కూడా ఐ ఫెస్ట్ లా ఉంటాయి భక్తులకి. అండ్ అక్కడ నుంచి నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాను విజువల్స్ కోసం. నిజంగా చెప్తున్నాను భయ్య, అసలు ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని పెడదామన్న ఐడియా ఎవరిదో గానీ మైండ్ బ్లోయింగ్. లిటరల్లీ జస్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు చూసినంతసేపు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మీకైతే. మాకు తనివి తీరగా టాప్ యాంగిల్లో చూద్దాం, టాప్ యాంగిల్ కూడా వెళ్ళాం. టాప్ యాంగిల్లో నుంచి కూడా నార్మల్గా లేవు విజువల్స్.
చాలా అంటే చాలా చాలా అందంగా ఉంటారు స్వామి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ వరకు కూడా ఉండండి. లైటింగ్స్‌లో చాలా చాలా అట్రాక్టివ్‌గా చాలా చాలా అందంగా కనిపిస్తుంటారు స్వామి. సో, ఇంక స్వామిని పైనుంచి కూడా చూసి కొంచెం సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. వెళ్తూ వెళ్తూ కూడా 2, 3 క్లిప్స్ తీశాను నేనైతే. సో, ఇంకలా అక్కడి నుంచి బయటకొచ్చేసి దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. నిజంగా చెప్తున్నాను భయ్య, స్వర్ణగిరి రాకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్, ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మాటల్లో చెప్పలేను. ఒక్కసారి విజిట్ చేస్తే మీకే ఎక్స్‌పీరియన్స్ తెలుస్తుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.